సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిన్న లోక్సభలో ఒక ప్రశ్న వేశాడు. 33% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా మహిళలకి, మరి ఇందులో ముస్లిం మహిళలకి మతం ప్రకారం ఎంత రిజర్వేషన్ ఇస్తారు? అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు? మీరు 33% మహిళా రిజర్వేషన్తో పాటు ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించండి అంటున్నాడు. ఒకవేళ ముస్లిం మహిళలకి సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ 33%లోనే ముస్లిం మహిళలకి రిజర్వేషన్ కల్పించండి అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ 33% అనేదే మహిళా రిజర్వేషన్. ఆ మహిళా రిజర్వేషన్ అనేది హిందువుల, ముస్లిమ్సా, క్రిస్టియన్సా ఎవరు కాదు, వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ మహిళలంటే మహిళలే. మరి కులం ప్రకారం మతం ప్రకారం లేదు, అది మహిళా రిజర్వేషన్. 33% మహిళలకి రిజర్వేషన్. ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఒకటి మిగతా మిగిలినటువంటి 66%లో మీరు ఏదైనా సరే 66, 67%, ఆ 67%లో ముస్లిం మహిళలకు కూడా ఎంతో కొంత రిజర్వేషన్ కల్పించండి, లేదా ఈ 33%లోనే సపరేట్గా మళ్ళీ వాళ్ళకి ముస్లిం మహిళలకు ఇవ్వండి అంటే అమిత్ షా గారు అన్నారు, నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే మానే, కానీ మేము వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. ముస్లిం మహిళలకి సపరేట్గా ఇచ్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగం ఏం చెప్తుందో అదే చేస్తాం, అంతేగాని ముస్లిం మహిళలకి ఏ విధంగా ఇస్తావు? ఇక్కడ నీకు అంతగా నచ్చితే నీ పార్టీలో ముస్లిం మహిళలకే అందించుకో. ఉత్తరప్రదేశ్లో పోటీ నువ్వు చేసేటప్పుడు మొత్తం మహిళలందరికీ కూడా నువ్వు ముస్లిం మహిళలకి సీట్లను ఇచ్చేసే, ఎవడొద్దాను లేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు. ముస్లిం మహిళలకి సపరేట్గా మతం ప్రాతిపదికన సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని అంత గట్టిగా చెప్పాడు నిన్న లోక్సభలో. అలా చెప్పగలరు ఎవరైనా? అమిత్ షా గారు చెప్పగలిగారు అంటే ఆ ధైర్యం ఎందుకు ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా దేశం కోసం నిలబడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ మత రాజకీయాలు? ఇంకెన్ని రోజులు? మైనార్టీలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మెజారిటీ వరకు వచ్చేస్తున్నారు. ఇంకా మైనార్టీనే. 7 రాష్ట్రాలు హిందువులు మైనార్టీలు అయిపోతే మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ పొందుతున్నారు. దాని గురించి కదా ఇప్పుడు బీజేపీ కింద నుంచి మొత్తం ఆ వేళ్ళన్నింటినీ పీకేయాలని చూస్తుంది. ఆ వేళ్ళన్నీ పీకేయాలంటే కొంత సమయం పడుతుంది. తొందరపడకు సుందర వదన అనేది ఒకటి ఉంది కదా, ఆ తొందరపాటు గురైతే ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ పూర్తిగా నాశనం అయిపోతుంది. బీజేపీ కనుక కేంద్రంలో నాశనం అయిపోతే మనం ఇక ఏం చేయలేము. కాబట్టి కొంచెం ఓపుకుంటే అన్నీ పీకేస్తారు, అన్నీ నాశనం చేస్తారు. ఒక్కొక్కటి మన సుప్రీంకోర్టు మత రాజకీయాల గురించి, మన సుప్రీంకోర్టు మత మార్పిడుల గురించి చెప్పిందిగా. క్రిస్టియానిటీలోకి వచ్చేస్తే మీకు ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, మీరు ఏ విధంగా ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వారు కాదు అని చెప్పగలిగింది సుప్రీంకోర్టు. ఎలా చెప్పింది? చెప్పగలిగించారు. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకప్పుడు సుప్రీంకోర్టు అంటే అసలు హిందువులకి లెక్కే లేదు, హిందువులంటే లెక్కే లేదు, ఏ కోర్టుకి లేదు. ఇప్పటికీ కొన్ని తీర్పులు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే అలా చెప్పగలిగింది. క్రిస్టియన్లకు వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి అని చెప్పింది. ఇంతకుముందు కూడా అదే విషయం చెప్పింది. ఒక మహిళ, నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళలేదు, యేసుని నమ్ముకుంటున్నాను, మత మార్పిడి జరగలేదు, మనసు మార్పిడి జరిగింది, నాకు హిందూ రిజర్వేషన్లు కావాలంటే కుదరదనగా. నువ్వేమొచ్చేసి మనసు మార్చుకుంటావా? మనిషికి ఏమొచ్చేసి హిందూ రిజర్వేషన్లా ఏం మాట్లాడుతున్నావమ్మా అని మన సూర్యకాంత్ గారి కంటే ముందున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి కూడా చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పగలుగుతున్నారు, ఎంతో కొంత మార్పు వచ్చినట్లే కదా. కాబట్టి వెంటనే ఏమి రావు, కొంచెం సమయం పడుతుంది. కానీ నిన్న అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానం మాత్రం అఖిలేష్ యాదవ్కి చాలా పెద్ద గోటం దిగినట్లే. నువ్వు నీ పార్టీ నుంచి ఇచ్చుకో, ఎవడొద్దన్నాడు? నీ పార్టీ ఉంది కదా, నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చుకో, ముస్లింలకే మొత్తం ఇచ్చుకో. కానీ ఇక్కడ అలా కుదరదు, ప్రసక్తే లేదని చెప్పారు. అది అలా చెప్పగలిగారు అంటే మనం వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి, గెలిపించాలి. ఎవడైనాను అనుకోండి, ఒకడు ఈవీఎంలు అంటాడు, ఒకడు ఏదో స్ట్రాటజీ అంటాడు, ఒకడు వీళ్ళందరూ ఏదో మొత్తానికి ఏదో చేస్తున్నారు అంటాడు. ఎవడు ఎన్ని చేసుకున్నా మీకు అనవసరం, ఎవడు ఎన్ని చెప్పినా మీకు అనవసరం. బీజేపీ మాత్రమే కేంద్రంలో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మీరు మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. ఈరోజు టీసీఎస్లో బయటపడినటువంటి స్కామ్, టీసీఎస్ అంటేనే సాఫ్ట్వేర్కి అడ్డ. మన దేశంలో పుట్టినటువంటి కంపెనీ, మన టాటా గారి కంపెనీ. మరి ఇంత గొప్ప కంపెనీలో లవ్ జిహాదీ ఏ విధంగా ఉందో అంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఈరోజు పుట్టింది కాదుగా.
వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారో మీరు చూడాలిగా. మరి మన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం స్పందిస్తున్నారు, లేకపోతే అలా స్పందిస్తారా? మీరు ఆలోచించుకోవాలి. మన ఆడపిల్లలకి భద్రత కావాలా? మనకి భద్రత కావాలా? మన దేశ ఉనికి కావాలా? మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అవ్వకుండా ఉండాలా? మీరు బీజేపీకి ఓటేయండి. నేను చెప్తున్నాను, మీరు నన్ను ఏ విధంగా ఎంతోమంది విమర్శిస్తున్నారు. నన్ను విమర్శించినా పర్లేదు, నాకు నా దేశం కంటే గొప్ప ఏమీ కాదు. కాంగ్రెస్లో మేమేమి పెద్ద ఇదైపోలేదు, నాశనం అయిపోయాం, చాలా వరకు కోల్పోయాం. బీజేపీలో చాలామంది అనుకుంటున్నారు బీజేపీ వచ్చి ఏం చేసింది, ఉద్యోగాలేవి, అవేవి ఇవేవి. ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ కంటే ఇప్పుడు మనం చాలా బెటర్గా ఉన్నాం. 2014 కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నాం. ఒక దౌత్యపరంగా కావచ్చు, ఒక జీవితం పరంగా కావచ్చు. మన మనసు కూడా కొంచెం మారాలి. కొన్నిసార్లు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సిందే. అవి మనకు కష్టంగా ఉన్నా సరే అది మన పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాబట్టి బీజేపీలో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే వాటిని పట్టుకొని ఎవడెవడో ఏదో పెద్ద ఆర్టికల్ రాసేస్తుంటే వాటిని పట్టుకొని మీరు వేలాడకండి. వేలాడేవాడు వేలాడతాడు, బీజేపీని విమర్శించేవాడు విమర్శిస్తాడు. కానీ మనలాంటి వాళ్ళం అప్పుడప్పుడు మనసులో మారిపోతున్నాయి. మీ మనసుని, మీ యొక్క మెథడ్ని కంపు చేసేవాడు, డైవర్ట్ చేసే విధవులు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి ఒకటి కాదు, నీకు డైరెక్ట్గా ఒకటి కనబడతాడు, మెసేజ్ రూపంలో ఒకటి కనబడతాడు, వాట్సాప్లో ఒకటి కనబడతాడు, లేకపోతే ఇన్స్టాలో ఒకటి కనబడతాడు, లేకపోతే టీ కొట్టు దగ్గర ఒకటి కనబడతాడు. ఎవడిన్ని చెప్పినా సరే బీజేపీకి వ్యతిరేకం అంటే నువ్వు అక్కడి నుంచి వచ్చేసి నీ దేశం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈరోజు కాంగ్రెస్ 5 సంవత్సరాలు వస్తే చాలు ఈ మొత్తం పార్టీలు నాశనం చేసేస్తారు. ఈరోజు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే మనం కోల్పోయినటువంటిది ఏంటో మనకు తెలిసింది. ఈరోజు ఎందుకు బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల్లో మనకు తెలిసింది. బీజేపీ రాకపోతే మనం ఏం కోల్పోయాం కూడా మనకు తెలియదు. ఈరోజు లండన్ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదా? లండన్లో ఈరోజు ముస్లిమ్స్ షరియా చట్టం అమలు చేయాలని వాళ్ళు ర్యాలీలు దాటిపోయారు. ర్యాలీల నుంచి ఇప్పుడు నిరసనలు చేపడుతున్నారు. అక్కడ 1,00,000 మంది లండన్ ప్రజలు మాకు ఈ యొక్క వలస వాళ్ళు వద్దు, వాళ్ళు భారతీయులు కావచ్చు, లేదా ఇంకొకరు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, మాకు వద్దు అంటున్నారు. భయం. ముస్లింలు వద్దు అని చెప్పలేక మాకు హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరు వద్దు, బయట దేశం వాళ్ళు అనగలుగుతున్నారు అంటున్నారు తప్ప మాకు ముస్లిమ్స్ వద్దు అనలేకపోతున్నారు. కానీ అక్కడ దౌర్జన్యాలు చేసింది ఎవడు? ముస్లిమ్స్. అక్కడ హిందూ చట్టాలు అమలు చేయాలని ఏ ఒక్క హిందువైనా రోడ్డు ఎక్కాడా? ముస్లిం చట్టాలు అమలు అవ్వాలి, షరియా చట్టం అమలు అవ్వాలని వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అయిపోయింది, లండన్ పరిస్థితి అయిపోయింది. అమెరికాలో 2 రాష్ట్రాలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. అందుకే జపాన్ ఇప్పటి నుంచి మేల్కొంటుంది. 3 లక్షల మంది వచ్చితేనే ఇంత దారుణంగా ఉంది. 100ల్లో ఉంటాయి అక్కడ మసీదులు, 100ల్లో, వేలల్లో కాదు, 100ల్లో. ఇంకా చెప్పాలంటే 300-400 లోపే ఉంటాయి, 200 లోపే ఉంటాయి మసీదులు. అయినా భయపడిపోతున్నారు జపాన్ వాళ్ళు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. మీకు వద్దురా, మీకు దండం పెడతాం, మీరు వెళ్ళిపోండి, మీరు ఏ మసీదులు కట్టొద్దు అంటున్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే? ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ధైర్యంగా హిందువులు చేయగలుగుతున్నారా? ఈ 4 రోజుల నుంచి కదా మాట్లాడగలుగుతున్నారు. ఈ 4 రోజుల నుంచి కదా మనకి ఒక నోరు ఉంది, మనకి హక్కులు ఉన్నాయి, మనం ఇక్కడ మెజారిటీ అని గుర్తించింది ఎవరు? మొన్న 4-5 రోజుల నుంచి, అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి. అంతకుముందు మన నోరు లేవి. కాంగ్రెస్ మనల్ని తెలివిగా ఫ్రీ పథకాలతో నోరులు మూయించేసింది. ఎవరికి ఏం చేయాలో చేసేసింది. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు మాత్రమే కాదు, పాకిస్తాన్ని పెంచి పోషించింది, బంగ్లాదేశ్ని పెంచి పోషించింది. నువ్వు పన్ను రూపంలో కట్టినటువంటి ప్రతి రూపాయిలో 20 పైసలు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వెళ్ళాయని నమ్ముతావా నువ్వు? మరి 2014 తర్వాత ఎందుకు మరి దేశం ఇలా ఉంది? 2014 తర్వాత పాకిస్తాన్ ఏం కోల్పోయిందని తన ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, IMF వెంట పడుతుంది. మరి 2014 ముందు ఏం పొడి చేసింది? మరి అంత బాగా సుభిక్షంగా బ్రతికింది? అర్థం చేసుకోండి. 2014 ముందు పాకిస్తాన్లో ఏమీ లేవు, అయినా సుభిక్షంగా బ్రతికింది. 2014 తర్వాత అక్కడ ఏం కోల్పోలేదు పాకిస్తాన్, అడుక్కు తింటుంది ఈరోజు. ఇక్కడ ప్రభుత్వాలు పెంచి పోషించాయి, అది గమనించుకోవాలి మీరు.